నమస్కారం ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన నామినేషన్ల పర్వం. చివరి రోజు భారీగా నామపత్రాల దాఖలు. కలెక్టరేట్ పరిసరాల్లో భారీ బందోబస్తు. ఎంపీగా మరోసారి నగేష్ను గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులదే. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా సాగాలని పిలుపు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. ఎన్నికల ప్రచారంలో రాథోడ్ రమేష్ పిలుపు. మరోసారి మోదీనే ప్రధానిగా ఎన్నికవుతారన్న బీజేపీ నేతలు. ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం ముగిసింది. చివరి రోజున టీఆర్ఎస్ పార్టీ తరఫున గొడం నగేష్ పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మరో 2 సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారికి అందజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ తరఫున ఆయన సతీమణి సుమన్ రాథోడ్ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున గోడం నగేష్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ లోకభూమారెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కెరావులతో కలిసి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఇదిలా ఉంటే నగేష్ తరపున సిర్పూర్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రేఖాశ్యామ్ నాయకులు 2వ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మరోసారి 2 సెట్ల నామినేషన్ పత్రాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్లతో కలిసి దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశం మరోసారి మోదీ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇప్పటికే అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రజల నుంచి సంకేతాలు వస్తున్నాయన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటరీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సోయం బాపురావు గారి 2వ సెట్ నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏ ఫామ్, బీ ఫామ్ కూడా రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. మా అభ్యర్థి పేరు ఖరారైన మరుక్షణం నుండి ఆదిలాబాద్ పార్లమెంటు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడని, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి సోషల్ మీడియా కథనాలు కానీ మిగతా జనం మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే రేపు రాబో రోజులలో ఈ దేశాన్ని మరొక్కసారి నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంటేనే సురక్షితంగా ఉంటుంది. మొన్న జరిగినటువంటి చాలా విషయాలలో ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలపాల్సిందని మరి ఎక్కడ చూసినా కూడా ఓటరు మహాశైలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మాట్లాడుతూ గతంలో ఎంపీలుగా ఉన్న ఇప్పటి కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. వాగ్దానాలు చేసి విస్మరించారని ఆరోపించారు. ప్రపంచంలో దేశానికి గుర్తింపు తెచ్చిన నాయకుడిగా మోదీ పేరు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మరోమారు మోదీని ప్రధాని చేయాలని కోరారు. ముఖ్యంగా మొన్న మంచి ముహూర్తం ఉన్నందువలన శుక్రవారం రోజు 2 సెట్లు వేయడం జరిగింది. ఇవాళ బీపారంతో మరి ఇవాళ 2 సెట్లు నిర్మల్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆదిలాబాదు 3 జిల్లాల అధ్యక్షులు కలిసి మరి ఇవాళ వేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఈ 2 పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంత గతంలో కూడా ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఈనాడు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆనాడు కూడా అవే వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఆనాటి వాగ్దానాలు చేయకుండా మళ్ళీ పోటీకి వచ్చి మళ్ళీ అదే వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఆ విధంగా కాకుండా
తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లా ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటిని కూడా గెలిచిన తర్వాత తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి ఈ ఎన్నికలు అనేటి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి కేవలము దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ దేశాన్ని ఇలా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మరి మోదీ గారితోటే సాధ్యమైంది. కాబట్టి తప్పనిసరిగా మరొక్కసారి మోదీ గారి ప్రభుత్వం కావాలంటే మోదీ గారికి ఓటు వేసి మరి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ తరపున ఆయన సతీమణి సుమన్ రాథోడ్ పార్టీ నాయకులతో కలిసి చివరి రోజు ఒక సెట్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సుమన్ రాథోడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. మోదీ ప్రధాని అయితే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. రాహుల్ను ప్రధాని చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నామినేషన్ల చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు తమ నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రెబల్గా డాక్టర్ నరేష్ జాదవ్ నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు సైతం చివరి రోజైన సోమవారం ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అనుచరులతో కలిసి వచ్చి తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ అభ్యర్థిగా పవర్ కృష్ణ తన నామినేషన్ను జిల్లా రిటర్నింగ్ అధికారికి అందించారు. ఇది రెండవసారి. ఇంతకుముందు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా వేసాను, ఈసారి నేషనల్ పార్టీ రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఇక జనసేన పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ధారావత్ నరేందర్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా కుమ్రరాజు నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అందించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఆదివాసీ బిడ్డగా ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో డాక్టర్ నరేష్ జాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను కాదని ఇతరులకు టికెట్ కేటాయించడం భవ్యం కాదన్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా తన సేవలను గుర్తించి బీఫామ్ ఇవ్వాలన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఒక నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గత 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నాకు హక్కు ఉన్నది. కాబట్టి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి దాంతోపాటు కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఆలోచించి బీఫామ్ నాకు పంపేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీకున్నటువంటి నిబద్ధత ఈరోజు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే మీ నిజమైన కార్యకర్తల వెంట ఉన్నారా, లేకుంటే దళాలురు కులాల పేరు చెప్పేటువంటి నాయకులు మరి కులం పేరిట మరి డబ్బులు ఉన్నటువంటి అక్రమంగా సంపాదన చేసేటువంటి మరి డబ్బులు ఇచ్చి టికెట్ కొనేటువంటి నాయకుల వెంట ఉన్నారా అనేటువంటి ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. యూసీసీఆర్ఐ ఎంఎల్ పార్టీ నుంచి నేతావత్ రామ్దాస్ తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్లను ఓడించేందుకు కమ్యూనిస్టు విప్లవకార అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీకి ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది.
ప్రధానంగా మా లక్ష్యం ఏంటంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ను ఓడించాలి. ప్రధానమైనటువంటి మా నినాదం ఇది. భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్రం కోసం పనిచేసే కమ్యూనిస్టు విప్లవకారుల అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ఎంపీగా మరోసారి గొడం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నామినేషన్ సందర్భంగా చిలుకూరి గార్డెన్లో పార్టీ సమావేశాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలే నాయకత్వం వహించి ఎన్నికల ప్రచారం చేపట్టి ఎంపీగా మరోసారి గోడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్ సోమవారం నామినేషన్లు దాఖలు చేయగా పట్టణ సమీపంలో చిలుకూరి గార్డెన్లో జిల్లా అధ్యక్షులు లోకభూమారెడ్డి అధ్యక్షతన ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఐకేరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రేఖానాయక్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు 7 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీగా రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోడం నగేష్ను మంత్రితో పాటు పలువురు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో చేయడం సాధ్యం కాదని, దీనిని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలే నాయకుల్లాగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నుంచి 4 లక్షల మెజార్టీతో ఎంపీని గెలిపించాలని కోరారు. 2 ఎంపీలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, 16 ఎంపీలుంటే పెండింగ్ పనుల నిర్వహణకు నిధులతో పాటు రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న వ్యక్తినే ప్రధానిగా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యకర్తలే ఒక గోడం నగేష్ గారుగా, కార్యకర్తలే ఒక కేసీఆర్ గా మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి గెలవడం అనేది మొన్న అసెంబ్లీ లెక్కల ప్రకారం 1,49,650 ఓట్లు మన రాజకీయం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ కంటే చాలా దూరం మనం ముందున్నాం. అందుకొరకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 4 లక్షల మెజార్టీ తీసుకురావాలని చెప్పాడు. 4 లక్షల మెజార్టీ కావాలంటే మరి కారాపూర్ లో రమేష్ రాఠోడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు. మా రేఖా శ్యామలాయ్ గారు ఇప్పుడు చెప్పినారు. అదేవిధంగా లక్కేరావు గారు ఉన్నారు, ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజరీ చైర్మన్, వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నారు. కాబట్టి 50,000 మెజార్టీ కారాపూర్ తెస్తానని చెప్పడం జరిగింది. కారాపూర్ తెస్తే ఇక పోతు కాన్స్టిట్యూన్సీ నాగేష్ దానిలోనే ఇక గోపురావుడే ఉన్నాడు, ఇకపోతే రామన్న గారు ఉండదన్నాడు, తలమడుగు తారశ్రీమ భూమారెడ్డి గారు అందరూ, దామోదర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి బోత్ అయితే మనం అన్ని కార్యకర్తలు మీటింగ్ అటెండ్ చేసినప్పుడు బోత్ గానే స్వయంగా మన జిల్లా నుంచి 2 రోజులు ఉంటాడు కోరప్ప, అందరికి ఎప్పటి నమ్మకం ఉంచుకోండి. ఇక్కడ ఉండి ఆ ఫారెస్ట్ భూ వివాదాలని కూడా రెవెన్యూ ఫారెస్ట్ జైట్ అజమాయిషీలో కొంతమంది రెవెన్యూ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విషయంలో మాట్లాడి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నా ఏదైతే వేరే రాజకీయ పార్టీలో చెప్పే మాటలు నమ్మకుండా అధికార పార్టీ అందరూ కూడా శాసనసభ్యులు ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మాకు స్వయంగా చెప్పడం జరిగింది, జైట్ కూడా ఆపడం జరిగింది. ఆపై మీరందరూ కూడా ధైర్యంతో ముందుకెళ్ళండి. ఇవాళ రేపట్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఫైనల్ అయితే ఇక మనకు ఈ కార్యకర్తలందరూ కూడా దయచేసి మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో మన తెలంగాణ శాసనసభకు ముందు మాకు మీరందరూ కూడా ఓటు చేసి గెలిపిస్తే మేము మేనిఫెస్టో ఇచ్చినాము, ఇవన్నీ కూడా నెరవేరుస్తామని ఇచ్చినాం. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాలుగా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు. ఇరిగేషన్, రోడ్లు, ఇతర అనుమతుల విషయంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు తన వాణిని పార్లమెంటులో వినిపించానని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రిజర్వేషన్లు, హైకోర్టు సమస్యలపై పలుమార్లు పార్లమెంటులో ప్రసంగించడం జరిగిందన్నారు. కోట్ల రూపాయల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరోమారు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గత కాలంలో 4.5 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చిన అవకాశంలో తెలంగాణ రాష్ట్రానికి మన జిల్లాకి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాల పట్ల
లేకపోతే అనేకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావచ్చు, వాటి యొక్క అనుమతులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ తో మేము పార్లమెంట్ లో అటు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి వాణిని వినిపించే అవకాశం గత 4 సంవత్సరాల కాలంలో జరిగిందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన యొక్క రిహాబిలిటేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో అది రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే హైకోర్టు విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి అంశాల పట్ల మరి మీ యొక్క ప్రతినిధిగా, ఈ జిల్లా ప్రతినిధిగా అనేక విషయాల్ని కేంద్ర ప్రభుత్వ దేశ దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లేకపోతే నిర్మల్లో కావచ్చు పాస్పోర్ట్ లేనటువంటి పాస్పోర్ట్ ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేషనల్ హైవే కేవలం పెరిగినట్టు సోనటువంటి నేషనల్ హైవే గత 50-60 చెప్పినట్టు అంటే నేషనల్ హైవే 7 ఎప్పుడు డిక్లేర్ చేశారు నాకైతే తెలియదు. తర్వాత ఇందులో గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కావచ్చు ఒక్క జానడంతా కూడా నేషనల్ హైవే ఈ జిల్లాలో కన్వర్షన్ కానటువంటి పరిస్థితిలో 210 కిలోమీటర్ల యొక్క నిడివి గల రోడ్లని మన యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేషనల్ హైవేగా కన్వర్షన్ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తున్న నగేష్ను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త శాయశక్తుల కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే 1,49,000 ఓట్ల ఆధిక్యం సాధించామన్నారు. ఎంపీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రం నుంచి కేసీఆర్ నిధులు తీసుకువస్తారని తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థిగా మన అన్ని గ్రామాలకు రావడానికి సమయం ఉందని తెలుసు మీ అందరికి. ఇలా 1200 దాదాపు 49 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీలు అంటే మరి ఉన్నటువంటి 51 మండలాలు, అన్ని గ్రామాలకు అన్ని మండలాలకి రావచ్చు తప్ప మన గ్రామాలకు మాత్రం మన అభ్యర్థి రాకపోయినా మీరే అందరూ ఒక్కొక్కరు గోడం నగేష్ మేమే అని చెప్పి మన భుజస్కందన చేసుకొని అందరూ కూడా కారు గుర్తు కొట్టేపించి మన ఎంపీ గోడం నగేష్ గారిని రెండోసారి 4 లక్షల మెజారిటీ కంటే ఒక్క ఓటు కూడా తక్కువ చెప్తాను. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 2 అంశాలు మన ముందున్నటువంటి అభ్యర్థులు మరి మొన్న దయచేసి ఖానాపూర్ వాళ్ళు ఉన్నారు, బోత్ నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. మొన్ననే ఆ రూపాయి అక్కడ వెళ్ళలే. ఖానాపూర్లో రాథోడ్ రమేష్ అక్కడ చిత్తుగా ఓడిపోయింది. బోత్లో మరి బోత్ నియోజకవర్గ ప్రజలు మరైతే సోయం బాబు గారిని ఓడగొట్టారు. మరి బోత్లో ఖానాపూర్లో చెల్లని రూపాయి మరి ఆదిలాబాద్ లో 7 నియోజకవర్గం చెల్లుతుందా? ఆ చెల్లని రూపాయికి ఓటేసిన వ్యర్థమైతే చెప్పి మనమే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ బీజేపీలకు వేస్తే అందుకొరికే 73 సంవత్సరాల భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ప్రధానమంత్రిగా పనిచేసింది. మరి 73 సంవత్సరాల్లో ఇప్పటిదాకా గ్రామాలకు కరెంటు లేక, రోడ్ల సౌకర్యం లేక, మరి తాగునీరు లేక, సాగునీరు లేక అనేక అవస్థలకు ఈ దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ బీజేపీ కాదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ నుంచి మరి నిన్న మరి అయితే ఆఖరికి రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళిద్దరూ ఈ 2 పార్టీలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి. ఇంకా ఎందుకు ఓటేరని చెప్పి రేపు మనమందరం కూడా ప్రజలకు ఇంటింటికి వచ్చి చెప్తే బాగుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ కోరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తలమడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వ్యక్తులకు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ కోరారు.
సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తలమడుగు మండల కేంద్రంలో పర్యటించారు. ముందుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా గెలిపిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. జిల్లాపై పూర్తి అవగాహన కలిగిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. విశ్వాసం ఆ అభ్యర్థి పైన పెడితే ఆ అభ్యర్థి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. నేను అడుగుతున్నా కాకా గారికి, కాకా ఎప్పుడైనా నీ ఫోన్ లేపిండే? ఎంపీ గారు 5 సంవత్సరం ఏమైనా ఫోన్ లేపిండా? ఎవరికైనా మాట్లాడిందా? ఎక్కడ అల్లరి అయింది అని చెప్పిందా? లేకునే కేసీఆర్ గారు చెప్పారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇప్పించిందా? ఎవరికైనా ట్రాక్టర్ ఇప్పించిందా రైతులకు? లేకుంటే ఆ సుకుడి నుండి లిఫ్ట్ చేసి మీ భూములను సాగులో తీసుకొచ్చిందా? మీ పిల్లలకు అడ్మిషన్ ఇప్పించిందా? హాస్పిటల్ ఏమైనా యాక్సిడెంట్ అయితే సస్తే ఎవరికైనా పలకరించి ట్రీట్మెంట్ చేయించిందా? ఏమనుకుని కాకపోతే నాకు అర్థం కావడం లేదు. కాకాకు నేను మనవి చేస్తున్నా, నీలాంటి పెద్ద మనిషి ఈ గ్రామంలో నాయకులకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నా. మీ గ్రామానికి చిన్నోళ్లకు అన్నగా, పెద్దోళ్లకు తమ్ముడుగా నిలబడతా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయంలో గొంతు ఉండాలా, దమ్ము ఉండాలా, చేసే భావన ఉండాలా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే సంకల్పం ఉండాలా, అయితేనే సాధ్యం. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎంపీ గారికి పువ్వులో పుట్టి పువ్వులో పెరిగి రాజకీయంలో వచ్చి 35 సంవత్సరం మీ కుటుంబ చరిత్ర ఉంది. ఎవరికైనా ఏమైనా చేశారా అడుగుతున్నా. మీ ద్వారా నమ్ముకున్న కార్యకర్తలు అదే టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగుతున్నా. ఆ రోజులు తెలుగుదేశం అయితే ఏం చేయలే. టీఆర్ఎస్ కార్యకర్తలు 5 సంవత్సరాలు ఎవరైనా ఎంపీ ద్వారా బాగా పడ్డాలని అడుగుతున్నా. ఈ గల్లం విప్పే నాయకుడు ఉంటే వాళ్ళు భయపడిన పని చేస్తారు. దానిపైన నగేష్ ఎప్పుడైనా మాట్లాడినా అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రోజు మీ అందరికీ కేసీఆర్, మోదీ అబద్ధం మాట్లాడమని గట్టిగా మాట్లాడతారు, నమ్మిస్తారు. మనం నమ్ముతున్నాం మన వాళ్ళు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలను అందజేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను లాక్కునేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. మీ అందరికీ తెలుసు, రైతు బంధు పథకం అనేది ఎన్నికల సందర్భంలో వేస్తే రైతులందరూ కూడా మోసపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తాన్నా కూడా ఆ సందర్భంలో వచ్చినటువంటి మనకు చేతిలో కనిపించే డబ్బులు చేతిలోకి వచ్చినాయి కాబట్టి కేసీఆర్ ఇస్తున్నదే గొప్ప అనుకున్నాం. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా ఎవరికి ఇప్పటిదాకా రైతు బంధు పథకం రాలే. మళ్ళా ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఎన్నికల ముందే రైతు బంధు పథకం వస్తుంది. ఏ పథకం ఇచ్చినా కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు ఇస్తున్నాడు. ఒక పక్క చెప్తున్నాడు నేను దేశ భవిష్యత్తు నిర్ణయిస్తాను. 16 మంది ఎంపీల్ని పోయినసారి కూడా ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మరి ఏం చేసిండ్రు? నేను ఒక్కటే ఉదాహరణ చెప్పదలుచుకున్నా. మన పక్క జిల్లాలో నిజామాబాద్ లో స్వయాన ముఖ్యమంత్రి బిడ్డ కవిత గారు పోటీ చేసిండ్రు, ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళిండ్రు. పసుపు బోర్డును తీసుకొస్తా అని చెప్పి గత ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చింది. మొన్న అడుగుతే ఏమంటున్నది, నేను ఇచ్చేది కాదు బీజేపీ పార్టీ ఇయ్యాలా పసుపు బోర్డు నేను ఇస్తానా అని అంటున్నది. స్వయాన కేసీఆర్ బిడ్డనే పార్లమెంట్ లో కూర్చుంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదు. మరి ఇంకా ఏ జిల్లా ఎంపీ ఏ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చారో మీరందరూ కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా మనం ఓటేసినప్పుడు పార్టీతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పని పడితే మనం హైదరాబాద్ కో ఢిల్లీకో ఉరకం. మనకి ఇక్కడ స్థానికంగా ఎవరుంటారు, మనకు సేవ చేయడానికి అందుబాటులో ఉన్నారా లేదా అనేటువంటి విషయం మనకు అవసరం. ఈ రోజు దాంతో పాటు దేశ భవిష్యత్తు కూడా అవసరం. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, మనకు ముఖ్యంగా మనది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు మనకున్నటువంటి హక్కు, అటవీ హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటవీ హక్కు పత్రాలను ఇచ్చి మనకు రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు అవే చేళ్లలో అటవీ శాఖ వారు డ్రైన్స్ కొట్టి మనం ఆ చేల కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అటవీ హక్కు అని వర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి రాథోడ్ రమేష్ గారి పైన ఈ బాధ్యత ఉంటుంది.
తప్పకుండా దీన్ని అమెండ్మెంట్ చేయించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు వారి అనుచరులను మాత్రమే లోనికి అనుమతించారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన సోమవారం కలెక్టరేట్ పరిసరాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తును పటిష్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేంద్ర సాయుధ బలగాలతో 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతి ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహించే వారిని సైతం వారి ఐడీ కార్డులను పరిశీలించిన అనంతరమే లోనికి పంపించారు. డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ట్రాఫిక్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు బందోబస్తు చేపట్టారు. అభ్యర్థులు వారి అనుచరులను సైతం తనిఖీ చేసిన అనంతరం కలెక్టరేట్లోకి అనుమతించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు 5గురిని మాత్రమే పంపించేలా చర్యలు చేపట్టారు. పదవ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. సోమవారం తాంసీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాంసీ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలోని 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష హాళ్లను పరిశీలించి, వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రిమ్స్ మెడికోలు పేర్కొన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్షయవ్యాధి కారణంగా ఏటా రాష్ట్రంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని రిమ్స్ మెడికోలు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మెడికోలు చేయి కలుపుదాం, టీబీని అంతమొందిద్దామంటూ నినదించారు. అనంతరం రిమ్స్ కళాశాలలో సెమినార్ నిర్వహించి వ్యాధి లక్షణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మెడికోలు మాట్లాడుతూ దేశంలో క్షయవ్యాధితో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ మరణాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో టీబీకి సంబంధించి ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. టీబీని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. క్షయవ్యాధి అంటే ఏంది? క్షయవ్యాధి అంటే ఇట్స్ ఇంగ్లీష్లో ట్యూబర్క్లోసిస్ అంటారు, తెలుగులో క్షయ అంటారు. ఇది ఎలా వస్తుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి తను మాట్లాడుతున్నప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, తన నోట్లో వచ్చే అలా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది ఈ జబ్బు. ఇది ఎంత ప్రమాదకరం అంటే దీనివల్ల సుమారుగా మొత్తం మన భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో 9 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 2,20,000 మంది జనాలు మన ఇండియాలోనే ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే దేశంలో జనాభా చాలా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే దీనివల్ల అనాథ పిల్లలు ఎక్కువ అవుతున్నారు. ఎక్కువ ఇది మగవాళ్ళలో వస్తుంది ఇది. నెక్స్ట్ ఏంటిదంటే 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, అప్పటి వరకు నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1962లో స్టార్ట్ చేసింది. ఇది 1992 వరకు ఇది కంటిన్యూ అయింది. కానీ మన దగ్గర ఫండ్స్ సరిగ్గా లేక, ట్రీట్మెంట్ సరిగ్గా రాక మనకు క్యూర్ రేట్ ఎక్కువ రాలేదు అని అందుకని ఏం చేశానంటే 1994 నుంచి రివైజ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే
మనం క్యూర్ రేటింగ్ ఎక్కువ అవడానికి, డెత్ రేట్ తక్కువ చేసుకోవడానికి ఏం చేసినామంటే రివైజ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. దీంట్లో మనకు డాట్ స్ట్రాటజీ అని ఉంటుంది. ఇది 2006లో స్టార్ట్ అయింది డాట్ స్ట్రాటజీ. దీని ప్రకారం ఏంటంటే మనం హై క్వాలిటీ ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్ యూజ్ చేసి మన గవర్నమెంట్ ఆసుపత్రిలో దీనికి మనం నివారణ కల్పిస్తున్నాం. బ్యాంకు మిత్రాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 10,000 రూపాయల కనీస వేతనాన్ని చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం డిఆర్డీఏ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలతో హోరెత్తించారు. బ్యాంక్ మిత్ర కార్మికులు నెలకు 10,000 రూపాయల వేతనాలు. బ్యాంక్ మిత్ర కార్మికులు నెలకు 10,000 రూపాయల వేతనాలు. బ్యాంక్ మిత్ర కార్మికులు నెలకు 10,000 రూపాయల వేతనాలు. బ్యాంక్ మిత్రలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పనిచేస్తున్నటువంటి కార్మికులు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉన్నది. కేవలం 1,500 నుంచి 4,000 రూపాయలు మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. కానీ వీళ్ళంతా కుటుంబ సభ్యులతో ఈ ఇచ్చేటువంటి వేతనంతో గడపలేనటువంటి పరిస్థితిలో ఈరోజు డిఆర్డీఏ పీడీ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము. కావున ఇప్పటికైనా అధికారుల యంత్రాంగం స్పందించింది. వీళ్ళందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు, అలాగే నెలకు కనీసం 5 రోజుల పాటు సెలవులు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటు ఈ సమస్యలను గిట్ట పరిష్కరించకపోతే ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ముగిసిన నామినేషన్ల పర్వం. చివరి రోజు భారీగా నామపత్రాల దాఖలు. కలెక్టరేట్ పరిసరాల్లో భారీ బందోబస్తు. ఎంపీగా మరోసారి నగేష్ను గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులదే. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా సాగాలని పిలుపు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. ఎన్నికల ప్రచారంలో రాథోడ్ రమేష్ పిలుపు. మరోసారి మోదీనే ప్రధానిగా ఎన్నికవుతారన్న బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.